కానీ ఆవిడ ఇప్పుడు మగాయనేనా? ఓకే, మగవాడు వెళ్ళి ఎక్కడ పడుకున్నా పర్వాలే, ఎవరింట్లో అడుక్కుతున్నా పర్వాలే. ఒక ఆడది ఎలా బతుకుద్ది? వెళ్ళిన ప్రతి చోట ఆడదాన్ని ఏమడుగుతారు అంటే మనం ఆడవాళ్ళే, మనకు తెలుసు కదా. అడిగితేరమ్మా నేనేం అందుకని మీరు తప్పు చేశారంటలేదమ్మా. నేను అనేది అమ్మాయి ఎంత కష్టపడితే అమ్మాయి మాట్లాడుతుంది అర్థం చేసుకోండి అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న పొజిషన్లో అమ్మాయికి ఆరోగ్యం బాలే, మొగుడు వదిలేశాడు, 2 పిల్లలు. అందుకని అమ్మాయి మాట్లాడి ఉంటుంది. అమ్మాయి పిచ్చి పని, అమ్మాయి చేసింది కూడా తప్పులు ఉన్నాయి కొన్ని. ఆ అమ్మాయిలో దురుస్తనం కానీ, ఆ కోపం కానీ, అవన్నీ ఎందుకు వచ్చాయి? ఆ అమ్మాయి ఫేస్ చేసిన కష్టానికి వచ్చాయి. ఇప్పుడేమో ఈయన మగ మహారాజు, ఈయన ధైర్యంగా కూర్చుని పెద్ద గొప్పగా మాట్లాడుతున్నాడు, నాకు ఆ పిల్లలు ఓకే, నాకు ఆ పెళ్ళం వద్దని. సిగ్గుండాలి మాట్లాడడానికి. అంత లవ్ చేసేసి బాటిల్ నూరేసేసుకొని నేను చచ్చిపోతాను అన్నాడు, ఇంకో పెళ్ళి ఎట్ట చేసుకుంటాడు? ఎక్కడైనా కష్టపడి పని చేసి ఆ పిల్లలకు పెట్టాలి నిజమైన వాడైతే. అమ్మాయి తప్పని చెప్తున్నాడు కదా, నన్ను పంపించేసిందని. నిజంగా అతనికి ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండి, పిల్లల మీద ప్రేమ ఉంటే ఇంకో పెళ్లి చేసుకోడు. కష్టపడి ఆ పిల్లలకి ఏం చేయాలో చూస్తాడు. అలా చూస్తే ఆ అమ్మాయి అయితే నిజంగా తప్పున్న 4 రోజులు చూసి 2 నెలలు బయటపడి 3వ నెల తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. పెళ్ళం వదిలేసింది కదా జాలీ అని తిరిగి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇంకొక అమ్మాయిని పట్టుకొని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని కూడా ఇట్లా కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. అతనికి ఏ రైట్ ఉంది ఆ అమ్మాయి తప్పని చెప్పడానికి? దుబాయ్ పంపించి ప్యాకింగ్ కంపెనీలో పని చేయమంటే తప్ప? నేను వ్యభిచారం చేయమందా వెళ్ళి? మంచిగా సంపాదించుకొని చెప్పింది. తీసారమ్మా 3 నెలలే పని చేద్దాం. ఎన్నాళ్ళో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నీకు 24 గంటలు వాళ్ళు ఏం చేశారో తప్పు, అమ్మాయి ఏ విధంగా తప్పు చెప్పాలనే కదా నీ ఆలోచన ఉంది. ఆ అమ్మాయిదే తప్పు, నిన్ను పంపించేసింది ఇంట్లోంచి. నేను సంపాదించాలేదంది, పంపించేసింది. నువ్వు మగాడవి అయితే ఉండి సంపాదించి ఆ పిల్లలకి డబ్బులు పెట్టి ఆ పిల్లల చదువు సంస్కారాలు ఏంటి చూడాలి. మళ్ళీ 3 పిల్లలు కానీ ఇప్పుడు ఆ 3 ప్లస్ 2 నువ్వు పెద్ద కోటీశ్వరుడు, టాటా బిర్లా వీళ్ళందరినీ పెంచుతావు నువ్వు. ఇప్పుడు ఒకటి నాగరత్నం, ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితి మీకు తెలుసమ్మా. ఇప్పుడు వాళ్ళందరి గురించి మనం పక్కన పెట్టేసిన వాళ్ళ అమ్మాయి గురించి, ఆ పిల్లల గురించి ఆలోచించాలి ఎవరన్నా. నువ్వు ఎలా కష్టపడ్డావు నీ పిల్లలతో, నీకు తెలియంది కాదు కష్టం ఏంటని. ఇప్పుడు ఆ అమ్మాయికి అదే కష్టం. ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు. వాళ్ళని ఫర్దర్గా కష్టపెట్టడం కరెక్ట్ అని నేను అనుకోవడంలే. అతను ఎందుకు పనికిరానోడు మనందరికీ తెలిసిన విషయమే. అట్లీస్ట్ ఆ పిల్లల్ని ఆవిడనన్నా చూసుకునే విధంగా అతన్ని వదిలి మనం ఏ విధంగా మనకి మంచి చేసుకుని, వాళ్ళకి ఏదో స్థలం ఉందంట, ఆ స్థలం మీకు రాసిస్తానంట, రాయించేద్దాం మీకు. ఆ అమ్మాయికి రాసియ్యాలి ఆ స్థలం మీదమ్మ. మీ తదనంతరం ఆ పిల్లలకి రాసిస్తే ఆ పిల్లల పేరు మీద ఉంటుంది అది. ఇప్పుడు ఆ అమ్మాయి మీ గురించి అప్పులు చేసింది, సరేనమ్మా? అబ్బాయి గురించి అప్పు చేసింది. అప్పులు ఏం చేయాలి? అమ్మాయి ఎలా కట్టాలి అప్పు? అప్పు ఎందుకు చేసిందమ్మా? అతనికి వీసా ఎలా వచ్చింది? ఎంత పంపించావు? 90,000 పంపించాలి. 6 నెలలకు వచ్చాడు, 3 నెలల వరకు జీతం ఇవ్వరండి. 90,000 ఎలా పంపించాడు ఒకసారి అడగ. 4 నెలలకు తిరిగి వచ్చాను కదా అన్నాడు కదండి. వెళ్ళాక 3 నెలల వరకు జీతం ఇవ్వరండి దుబాయ్లో. 90,000 ఎలా పంపించాడు అడగను మేడం ఒకసారి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.